ప్రతి ఒక్క యూనియన్ ఉండాలి. ఇప్పుడు ఆ స్థితి లేకుండా ఎక్కడైతే కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో అక్కడ యూనియన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా ఆ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. గతంలో 200 మంది ఉంటే అక్కడ యూనియన్ పెట్టుకున్న రైట్స్ లేని ఇలా యూనియన్ పెట్టుకున్న రైట్స్ లేబర్ తీసేస్తున్నారు. కనీసం ఒక వ్యవస్థ, ఒక ఫ్యాక్టరీ స్థాపిస్తే ఆ ఫ్యాక్టరీ లాస్లో ఉంటే లాకౌట్ ఎక్కేయాలంటే కనీసం నోటీస్ బోర్డు పెట్టాలి, 3 నెలల ముందు నోటీస్ బోర్డు పెట్టాలి, వాళ్ళకి జీతాలు మొత్తం చెల్లించాలి. అలా కాకుండా తనకి ఇష్టం వచ్చినట్టుగా 24 అవర్స్లో 24 గంటల్లో ప్లేట్ ప్రయాణించవచ్చు. దాని నాయకత్వం ఇచ్చేటువంటి యజమాని ఎప్పుడైనా ఎక్కడికైనా పోవచ్చు. కానీ కార్మికులు డబ్బులు అడిగే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి చట్టాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ మోడీ ప్రభుత్వం ఎవరికి ఈ గత 10 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఎవరికి అండగా అవుతుందో మనందరం రోజువారీ చూస్తున్నాం. ఆదాని, అంబానీ ఆస్తులు పెరగడం తప్ప మధ్యతరగతి కార్మికులది కానీ మధ్యతరగతి ప్రజలది కానీ ఆస్తులు పెరిగే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ మోడీ ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు. కరోనా టైంలో చప్పట్లు పడితే కరోనా పోతే లేదా గంటలు పడితే కరోనా పోతే అని చెప్పి అనేక మంది సాగుల కారణంగా మోడీ ప్రభుత్వం మళ్ళొక్కసారి మనం దేశ ప్రజల మీద వెనుబారం మోపడానికి మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆనాడు ఇండియా కూడా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కొద్ది దూరంలోనే మనం వెనకబడ్డాం. అయినా మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఎప్పటికైనా నువ్వు తప్ప జాగ్రత్త ప్రభుత్వ, లేదా నిన్ను ఖచ్చితంగా గద్దెదించుతాం. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా ఎల్లకాలం నీతో ఉండవు. మొండి వైఖరిగా ఈ సొంత జెండా పెట్టుకుని తీసుకునే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రజలు, కార్మికులు, కర్షకులు, దేశవ్యాప్తంగా ప్రజలు కోరి కడతారు. కాబట్టి నువ్వు తస్మాత్ జాగ్రత్తగా ఉండి ప్రజలకి మేలు చేస్తానటువంటి ప్రభుత్వం నేనే. ప్రభుత్వం అంత చేయని ప్రభుత్వం ఇవి కూడా మన ఎప్పటికీ కొనసాగలేదు. అది ఏ పార్టీ కాదు. కాబట్టి తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలు, కార్మికులకి, కర్షకులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు చేయడం అవన్నీ అమలు చేయాలి. తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లని తక్షణమే ఉపయోగించుకోవాలి. లేదంటే ఢిల్లీలో చేసిన రైతాంగ పోరాటం స్ఫూర్తితోని రాబోయే రోజుల్లో కార్మిక వర్గం మొత్తం కూడా అన్ని యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.